ఇది వచ్చేసి క్లీనింగ్కి ముందు అనమాట. సో చూడండి ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి, అంతా ఫుల్గా ప్యాక్ అయిపోయినట్టుంది కదా, ఎట్లా పడితే అట్లా ఉన్నాయి లోపల. సో క్లీనింగ్ తర్వాత కూడా నేను చూపిస్తాను. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు వీడియో వచ్చేసి నా రెఫ్రిజిరేటర్ డీప్ క్లీన్ అనమాట. సో క్లీన్ చేస్తూ మీతో కవర్లు చెప్తూ అలాగే కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దబ్బా. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ పార్ట్ వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్ పార్ట్ అండి, అండ్ ఇది వచ్చేసి ఫ్రీజర్ పార్ట్ అనమాట. ఫస్ట్ మనము ఫ్రిడ్జ్ పార్ట్ క్లీన్ చేద్దాము. సో ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ పార్ట్ అయితే క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ డోర్లో నుంచి స్టార్ట్ చేద్దాము. సో నేను ఒకసారి కొబ్బరి నూనె కాయటానికి ఈ పౌడర్స్ అన్నీ తెప్పించాను అబ్బా. హైబిస్కస్ పౌడరు, ఉసిరి పౌడరు, షీకాకాయ పౌడరు, అలా అవన్నీ తెప్పించాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ టూటీ ఫ్రూటీ ఇవన్నీ ఒకసారి మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇవన్నీ సాస్ ప్యాకెట్లన్నీ జిప్ లాక్లో వేసేసి పెట్టుకుంటే, విడివిడిగా పడేస్తేనేమో అంత నీట్గా ఉండదు కదా. సో ఇలా పెట్టుకుంటే ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అండ్ దీంట్లో నేను ఇలా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను దీంట్లో లిక్విడ్ సోప్ వేసుకున్నాను. సో ఇది దీంట్లో డిప్ చేసేసి, ఇది వచ్చేసి డైరీ కార్నర్ అండి. డైరీ కార్నర్ అంటే మనము పాల ప్యాకెట్లు, పెరుగు, పన్నీరు, అలా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ దీంట్లో, ఈ ర్యాక్లో. వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి, పెద్ద ఫ్రిడ్జ్ కదా, చాలా టైం పట్టింది నాకు. ఒక నాప్కిన్ తీసుకుని చక్కగా తుడిచేయండి. ఫస్ట్ టిప్ చెప్పేస్తున్నాను మీకు. సో ఇదిగో ఇది క్లీన్ చేసేసాను, క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము మొత్తం పైనుంచి కింద దాకా డోర్ పార్టు, లోపల పార్టు అన్నీ తీసి కింద పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేయటం అనేసరికి అమ్మో అనిపిస్తుందండి మనకి. అమ్మో ఇన్ని పెట్టాలా, ఇన్ని క్లీన్ చేయాలా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఏ ర్యాక్కి ఆ ర్యాక్, మీరు ఫస్ట్ అది ఓపెన్ చేశారు కదా, అది తీసేసి అది క్లీన్ చేసేసి దాంట్లో పెట్టాల్సినవి పెట్టేసేయండి. ఆ పార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇట్లా ఇండివిజువల్గా కంపార్ట్మెంట్స్ మీరు క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోయినట్టు ఉంటుంది, చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ టిప్. నాకైతే లిటరల్లీ 4 గంటలు పట్టిందండి క్లీన్ చేయటం. అతి కష్టం మీద ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అరగంటగా తీసుకొచ్చాను. ఇది గుర్తుందా అబ్బా, నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది. సో బీట్రూట్ బాత్ పౌడర్ అండి. సో చక్కగా నల్లగా ఉండేవాళ్ళు వాడితే తెల్లగా అవుతారు. సో బీట్రూట్ బాత్ పౌడర్ అనమాట. సో ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. డెఫినెట్గా ఒక 3 months వాడి చూడండి, తెల్లగా అవుతారబ్బా. సో క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి పౌడర్ ఎలా ఉందో. సో చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ వీడియో కూడా చాలా నచ్చింది మీ అందరికీ కూడా. సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కదండి, చాలా టైం తీసుకుంటుంది. 2 ఫ్రిడ్జ్లు క్లీన్ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది అనమాట. సో అందుకే నేను ఎప్పుడు 2 ఒకేసారి చేయను. కాకపోతే ఈరోజు డీప్ క్లీన్ వీడియో కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేద్దామని చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి, నేనే తయారు చేశాను. మన ఛానల్లో ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఉంటుంది. ఆరెంజ్ కమలా తొక్కల్ని ఎండబెట్టి పొడి చేశాను అనమాట. అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, చాలా బాగుంటుంది. ఫేస్ ప్యాక్కి వాడుకోవచ్చు. సో చూసారా, 2 అయిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడి నుంచి తీయలేము. సో ఫ్రిడ్జ్ వేసేసి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉంటుందన్నమాట. థర్డ్
కంపార్ట్మెంట్. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో నేను ఫాలో అయ్యే టిప్స్ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, చెప్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపిక్గా చూస్తేనే మీకు తెలుస్తుంది. సో లోపల నుంచి అయితే మనకి వాటర్ బాటిల్స్ తీసుకోవాలంటే కుదరదు, క్లోజ్డ్ అనమాట. మనకి వాటర్ తాగాలి అంటే ఇది ఒకటే ఆప్షన్. ప్రెస్ చేస్తే అంత వస్తాయి. సో ఇక వాటర్ తాగేసి ఇది క్లోజ్ చేయడమే. అయిపోయింది. అండ్ ఇప్పుడు అసలు ఉంది లోపలే తీయాలి అన్నీ. ఒక్కొక్క ర్యాక్ తీద్దాము. పైనుంచి సెకండ్ టిప్ చెప్తాను. ఒక్కొక్క ర్యాక్ తీసేటప్పుడు మీరు పైనుంచి స్టార్ట్ చేస్తారా కింద నుంచి స్టార్ట్ చేస్తారా చెప్పండి. నేనైతే పైనుంచి స్టార్ట్ చేస్తాను, కింద నుంచి స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మనము పైనుంచి తీసేసి క్లీన్ చేసేటప్పుడు పైది కింద పడుతూ ఉంటుంది. సో ముందే కింద క్లీన్ చేసామనుకోండి అదంతా పైదంతా కింద పడుతుంది కాబట్టి మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది. సో పైనుంచి క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇది చూడటానికి వినటానికి సింపుల్గానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు మనం మర్చిపోయి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. పొరపాటున కింద కూర్చున్నాం కదా, క్లీన్ చేసాం కదా అని కింద తీసేసి ముందు క్లీన్ చేసేసాం అనుకోండి, పైన క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ కింద పడుతుంది. ఇదిగోండి బెల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. బెల్లం బయట ఉంటే ఏమవుతుందంటే ఇట్లా బెల్లం తరిగేసి నేను ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసేసి పెట్టుకుంటాను. బెల్లం బయట ఉంటే అదొక రకమైన స్మెల్ వచ్చేసి మొత్తం నీరుగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇలా పెట్టేసుకుంటాను. అందుకే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లే ఏమీ ఖాళీ ఉండట్లేదు ఫ్రిడ్జ్. ఇవన్నీ పికిల్స్. మామిడికాయ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్ వచ్చేసి మనం 2 సైడ్స్ వాడుకోవచ్చు అనమాట. ఇటు వచ్చేసి లెమన్ కనిపిస్తుంది కదా, అండ్ ఇటు పక్క వచ్చేసి టొమాటోస్. సో ఎటు అయినా వేసుకోవచ్చు, ఒకసారి ఇటు వేసుకోవచ్చు, ఒకసారి ఇటు వేసుకోవచ్చు, ఫర్ ఎ చేంజ్. లాస్ట్ టైం కూడా నేను ఏం చేశానంటే ఈ ఫ్రీజర్ పార్ట్ తొందరగా అయిపోతుంది నాకు. ఆ ఫ్రీజర్ పార్ట్ క్లీన్ చేసేసి పార్ట్ 2లో ఈ పార్ట్ క్లీన్ చేస్తాను, ఫ్రిడ్జ్ పార్ట్ క్లీన్ చేస్తానని చెప్పాను. బట్ ఓపిక లేక ఇంకా ఆ పార్ట్ క్లీన్ చేయలేదు, పెట్టలేదు వీడియో. సో మళ్ళీ అట్లాగే అవుతుందేమోనని ఫస్ట్ ఫ్రీజర్ పార్ట్ క్లీన్ చేస్తే ఇది వదిలేస్తానని చెప్పి ఫ్రిడ్జ్ పార్ట్ వదిలేస్తానని ముందే దీన్ని క్లీనింగ్ పెట్టుకున్నా. సో ఇది ఒక టిప్. ఎందుకంటే ముందు ఈ పార్ట్ చేసేసామనుకోండి, అబ్బా అది ఈజీయే కదా చేసేద్దాంలే అనిపిస్తుంది. ముందే అది ఈజీ చేసేసామనుకోండి, అమ్మ ఇది చాలా టైం పడుతుంది, ఇంకా చేయలేములే, ఇంకో రోజు చేసుకుందాంలే అనుకుంటాను. ఇంకా ఇంకో రోజు అలాగే అయిపోతాయి, రోజులు నెలలు అలా. సో అందుకని చెప్పి అలా కాకూడదని నేను ఈరోజు కంకణం కట్టుకుని డీప్ క్లీన్ చేస్తున్నాను. కష్టమైంది ఫస్ట్ చేసేసామనుకోండి, ఈజీది మనకి తెలియకుండానే అయిపోతుంది, ఫాస్ట్గా చేసేస్తాం. ఈ ఫ్రిడ్జ్కి మొత్తం ఇక్కడ లైట్ వస్తుందండి, బారుగా వస్తుంది. ఒక చిన్న ట్యూబ్ లైట్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది అనమాట. ఎల్ఈడీస్ 1 2 3 4 5 6 7 మొత్తం 9 ఎల్ఈడీస్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంటుంది, అండ్ ఈ ఫ్రీజర్ పార్ట్లో కూడా అంతే 9 ఎల్ఈడీస్ ఉంటాయి.
మామూలు ఫ్రిడ్జ్కి అయితే మనకి లోపల చిన్న బల్బ్ ఉంటుంది కదా, ఈ పార్ట్లో ఎక్కడ లోపల ఉంటుంది. సో వీటికి ఇట్లా సైడ్ వస్తాయి అన్నమాట. సో చూడండి నీట్గా అయిపోయింది. అండ్ అంతకుముందు లెమన్ ఉంది కదా, అప్పుడు టొమాటో పెట్టుకుందాం. ఈ ఫ్రిడ్జ్కి ఇది వచ్చేసి ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రే అండి. దీంట్లో ఒక 30 ఎగ్స్ పడతాయి అన్నమాట. సో ప్రస్తుతం ఎగ్స్ లేవు, ఖాళీగా ఉంది. మిల్క్ అండ్ ఇవి వచ్చేసి వాల్నట్స్. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయిపోయింది, సెకండ్ కంపార్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్. ఈరోజు ఒక్కదాన్నే ఉన్నాను అబ్బా, వంట పని కూడా లేదు. సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు పెట్టుకున్నా డీప్ క్లీన్. కరివేపాకు, ఈ 3 ర్యాక్స్ ఎక్కువ నాకు తీసి పెడుతూ ఉంటాను, ఎక్కువ వాడతాను అనమాట. ఆ పైన అనేది కొంచెం పర్మనెంట్గా ఉండేవి. సో ఈ 3 ర్యాక్స్కి మాత్రం కొంచెం మట్టి, దుమ్ము అవన్నీ ఎక్కువే ఉన్నాయి, ఫుడ్ పార్టికల్స్. సో గ్లాస్ కూడా తీసేసాను, ఒకసారి ఇది కూడా కడిగేస్తా. ఇదంతా పెద్ద పని మేము చేయలేము అనుకున్న వాళ్ళకి, అర్పణ్ కంపెనీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. నీట్గా ఉంది ఇప్పుడు, అంతే పెట్టేసాం. దీంట్లో మనము ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా లోతు ఎక్కువే ఉంటుంది, చాలా కూరగాయలు పడతాయి. ఈ 2 బాక్సులు అంతే, కిందది కూడా అంతే. ఇది 2 వస్తాయి. ఇంకొక టిప్ చెప్పనా ఏంటంటే, చాలా సింపుల్ టిప్. మనము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వాడేసుకుంటాం కదా, వాడేసుకున్నాక అయిపోతాయి కదా కూరగాయలు. అయిపోయినప్పుడు సో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయొద్దు, మళ్ళీ తెచ్చుకునే లోపు ఇది ఖాళీ అయిపోతుంది కదా, పని అమ్మాయికి క్లీనింగ్కి ఇచ్చేసేయండి. మొత్తం ప్రతిసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాల్సిన పని ఉండదు. మనం ఎక్కువ దీంట్లోనే కదా కూరగాయలు పెట్టుకున్నా, ఫ్రూట్స్ పెట్టుకున్నా, ఏమన్నా మనం ఏదన్నా వాడకుండా మర్చిపోయినా కుళ్ళిపోయేది అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి వెజిటేబుల్స్ ఈ బాక్స్ ఖాళీ అయినప్పుడల్లా నీట్గా క్లీన్ చేసేసుకుని అప్పుడు కూరగాయలు తెచ్చుకుని పెట్టుకున్నారనుకోండి, మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది, బాగుంటుంది. మనం చూసుకోకుండా ఈ కుళ్ళిపోయిన దీంట్లోనే ఉంచేసామనుకోండి, ఫ్రిడ్జ్ అంతా కూడా అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేసి మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఆ వాసన అనేది పట్టేస్తుంది అన్నమాట. అండ్ ఇది ముందే దీంట్లో కూరగాయలు ఫిల్ చేసేసి పెట్టాలంటే కొంచెం ఇది బరువుగా ఉండి పెట్టడం కష్టం అవుతుంది. సో ఖాళీది పెట్టేసుకోండి, ఇలా ఖాళీది పెట్టేసుకున్నాక ఆ తర్వాత కూరగాయలు ఫిల్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ అండి, నేనే తయారు చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈ టిప్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు, అందుట్లో ఇవి కొత్త పాయలు అబ్బా, బయట పెడితే అస్సలు నిల్వ ఉండదు. సో పాయల్ని మనము పెద్ద పెద్ద పాయల్ని అలాగే పెట్టకుండా ఇలా విడివిడిగా తీసేసుకుని బాక్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది చాలా రోజులు పాడవద్దు, ప్లస్ మనం ఒలుచుకోవటానికి చాలా ఈజీగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట తొక్క. సో నేను ఎప్పుడు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఫైనల్గా ఇది ఒకటి ఉంది, ఇది కూడా క్లీన్ చేసేద్దాం. చేసేస్తే ఈ ఫ్రిడ్జ్ పార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఫ్రీజర్ పార్ట్ ఉంటుంది. సో ఇది ఒకటి క్లీన్ చేసి నేను ఆపేస్తాను, లంచ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఖాళీగా ఉంది చూడండి, అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇందాకైతే ఫుల్గా ప్యాక్ అయిపోయినట్టుంది కదా, చూడండి నీట్గా ఎలా ఉందో. బాగుంది కదా, బిఫోర్ చూసారా ఎలా ఉందో, ఇప్పుడు చూసారా ఎలా ఉందో. సో వెల్కమ్ బ్యాక్ అండి, లంచ్ చేసేసాను. సో ఇప్పుడు ఫ్రీజర్ పార్ట్ చేసేద్దాము. సో ఫ్రిడ్జ్ పార్ట్ అంతా అయిపోయింది కదా, చాలా నీట్గా ఉంది, చూడటానికి ఆనందంగా ఉంది నాకైతే. అండ్ ఈ ఫ్రీజర్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇదిగోండి, ఇది కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. దీంట్లో సద్యాకు కూడా అంత తగ్గే ఐటమ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట, పప్పులు, రవ్వలు, పిండిలు అలాంటివన్నీ. సో అలాంటి అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ అలాగే పెట్టేస్తాను కాబట్టి ఎక్కువ ఖాళీ రాదు. అండ్ ఇవి వచ్చేసి వడియాలు, వీటిని ఏమంటారు, అప్పడపూలు అనమాట. నేను కెమెరా ఆన్లో ఉందనుకుని పైది సర్దేసేసి మాట్లాడుకుంటూ పైది సర్దేశాను. సో తర్వాత చూస్తే కెమెరా ఆన్లో లేదు. సో పైన ర్యాక్ అయితే నేను సర్దేశానండి. ఇంకా సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ కొబ్బరి చెప్పులండి అసలు ఎన్ని రోజులున్నా మనం ఈ ఫ్రీజర్ పార్ట్లో పెట్టుకుంటే అసలు ఏమవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత మనం వాడుకునేటప్పుడు తీసి కొంచెం వాటర్లో వేసేసామంటే ఫ్రెష్ కొబ్బరిలాగా ఉంటుంది అనమాట. సో ఎన్ని రోజులున్నా పాడవదు. మామూలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టామంటే, దీంట్లో పెట్టామంటే కొన్ని రోజులకే 4-5 రోజులకే పైన తెల్లగా బూజల్లే వచ్చేస్తుంది కదా, కలర్ మారిపోతుంది. ఇది మాత్రం అసలు ఎన్ని రోజులున్నా ఏం కాదు. ఇదిగోండి తెల్లగా అట్లాగే ఉంటాయి. ఇది ఒక టిప్, కొబ్బరిని ఎలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి. ఇది సాంబార్ పొడి, రసం పొడి, ఇవన్నీ పొళ్ళన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటానండి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంటుందన్నమాట, ఫ్రెష్నెస్ ఉంటుంది, ఫ్లేవరు అలాగే ఉంటుంది. ఇదిగోండి వేరుశనగ పప్పులు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతా. సో ఇదిగోండి పసుపు కూడా మీరు పసుపు ఏదైనా డబ్బాల్లో పెట్టకుండా ఇలా జిప్ లాక్లోనే పెట్టేస్తే మనకి లోపల ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ పసుపు అనమాట, పసుపు కొమ్ములు కడిగి ఎండబెట్టి పట్టించిన పసుపు. సో సంవత్సరం ఉన్నా కూడా అలానే ఉంటుంది, కలర్ అలానే ఉంటుంది, ఫ్లేవర్ అలానే ఉంటుంది అనమాట. ఇవి సర్దుతూ ఉంటే మన టిప్స్ అంటే ఏదో ఎక్కడి నుంచో తేవాల్సిన పని లేదు, మనం చేసే పనుల్లోనే బెస్ట్గా అనిపించినవి అవి నేను టిప్స్గా చెప్తున్నా మీకు. టిప్స్ అనగానే అవేవో నేను కొత్తగా సృష్టించిన ఏం కాదు, మన ఎక్స్పీరియన్స్, మన పనిలో మనం బెస్ట్గా ఫీల్ అయిన థింగ్స్. పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఇది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక వారం 10 రోజులు అవ్వగానే అది పైన కలర్ మారిపోవటం, ఎల్లోయిష్గా రావటం, అండ్ ఆ తర్వాత కొంచెం వాసన వచ్చినట్టు ఉండటం. ఇది మైదా,
అలా అవుతుంది. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీకు 1 నెల అయినా 2 నెలలైనా కలర్ మారదు, వాసన మారదు, అట్లాగే తెల్లగా ఉంటుందన్నమాట. సో చూపిస్తా, 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్ ఒకటి మొన్న చేశాను నెయ్యి, ఇదిగోండి మేగడ కింద, ఇదిగోండి పడదు, ఇదిగోండి అలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇదిగోండి ఎండు మిరపకాయలు కూడా పెట్టేశాను. గలగల గలగల అని ఉంటాయి. బయట ఉంటేనేమో కొంచెం మెత్తపడినట్టు ఉంటాయి కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అదిగోండి సౌండ్ చూసారా, గలగలగల మోగుతాయి, ఎర్రగా ఉంటాయి, అలానే ఉంటాయి, కలర్ ఏం మారదు. ఇదిగోండి చింతపండు కూడా ఫ్రిడ్జ్లో, ఓట్స్, ఇదిగోండి కారం, కారం కూడా ఇలానే జిప్ లాక్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. రాగి పిండి, శనగపిండి, ఈ 2 వచ్చేసి చికెన్ నాన్ వెజ్ పెట్టుకోవటానికి అనమాట. బట్ వాళ్ళ ఫ్రిడ్జ్ మనకి ఎల్జీ వాళ్ళు చెప్పటం ఏంటంటే 3 months వరకు మనం స్టీల్ బాక్స్లో పెట్టేసుకుని ఫిష్ కానీ రొయ్యలు కానీ చికెన్ మటన్ ఏదైనా కూడా 3 నెలల వరకు స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే ఉంటుందని చెప్పారు. అయినా మనం అంత 3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకని చెప్పి నేను ఇది కూడా ఈ సరుకులకి గ్రాసరీ థింగ్స్కి నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలా బాక్సుల కన్నా ఇలా జిప్ లాక్లతో అయితే మనకి ఈజీగా ఉంటుంది. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉండటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను దీంట్లో పెట్టిన ఐటమ్స్ కొన్ని మర్చిపోతాను, బయట చూసుకుంటాను. బయట అయిపోయింది అనుకోండి, ఆ గోధుమ పిండి అయిపోయింది తీసుకురండి అని చెప్తూ ఉంటాను. తర్వాత ఎప్పుడో చూస్తే ఇంట్లో ఉంటాయి ప్యాకెట్స్, అట్లా కొన్ని అలా అవుతూ ఉంటాయి అన్నమాట గుర్తుండక. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఇది కారం, కూరలో నాన్ వెజ్లో వేసే కారం కాకుండా ధనియాల కారం అంటారు కదా కూరల్లో వేసుకునేది, ఆ కారం నేను అయిపోయింది అనుకొని ఒక 4 days నుంచి నాన్ వెజ్లో వేసే పచ్చి కారమే వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ సర్దేటప్పుడు చూశాను ధనియాల కారం ఆల్రెడీ ఉంది దీంట్లో, నేను లేదనుకుని అలానే ఆ కారం వేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ తవ్వకాల్లో బయటపడినట్టు ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ సర్దుతుంటే బయటకు వచ్చింది. అసలు ఆ ఫ్రెష్నెస్ భలే ఉంటుందన్నమాట. ఫ్లేవర్ ఏంటి, నేను పోసాక డబ్బాలో పోసాక చూపిస్తాను మీకు. చూసారా, కొత్త కారం లాగా లేదు, ఎర్రగా. ఆ ధనియాలు వాసన, వెల్లుల్లి వాసన ఇంకా అట్లాగే ఉందన్నమాట ఫ్లేవర్. ఇది కూడా అంతేనబ్బా, ఫిష్ అది స్టోర్ చేసుకోవటానికి. దీంట్లో కూడా నేను గ్రాసరీసే పెట్టేస్తా. ఈ పార్ట్ అయిపోయింది కదా, ఇంకా డోర్ పార్ట్ చేయాలి. డోర్ పార్ట్ కూడా చేసేస్తే ఇంకా అయిపోతుంది.
అండ్ ఇంకొక టిప్ ఏంటో చెప్పిన, ఇదిగోండి గ్యాస్కెట్స్ చూసారా, గ్యాస్కెట్స్ ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి మిరియాలు, షాజీరా, ఇంగువ అన్నీ ఫ్రిడ్జే నాకు. వచ్చేసి ఐస్ మేకర్ అండి. వాటర్ పోసి పెడితే ఐస్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సైడ్న ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఈ కింద ట్రేలోకి కలెక్ట్ అవుతాయి అన్నమాట ఐస్ క్యూబ్స్. సో నేను కింద కూడా ఫిల్ చేసేసాను. ఇవేంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, వాల్నట్స్, నువ్వులు, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇదిగోండి ఇంపార్టెంట్ అప్పడాలు కూడానండి, ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఫ్రెష్గా ఉంటాయి. ఈ మధ్య అప్పడాలు కూడా పాడైపోతున్నాయి అబ్బా, బయట ఉంటే అసలు ఏది ఉండట్లేదు, అప్పడాలు కూడా పాడైపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసాము, ఇంకా ఓన్లీ 2 ర్యాక్స్ ఉన్నాయి. బాదం పప్పులు, వాము, అండ్ ఇది వచ్చేసి ఇటాలియన్ సీజనింగ్. అది మనము దేంట్లో అంటే దాన్ని ఏమంటారు, పిజ్జాస్ చేసినప్పుడు ఆ సీజనింగ్ వేస్తే బాగుంటుంది. బాదాం రాత్రిపూట నానేసుకుని ఈ బాదాము, వాల్నట్స్ తింటూ ఉంటాం. ఇది వచ్చేసి కసూరి మేతి లాగా డ్రై ములగాకు అనమాట. ములగాకుని నేను శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి డ్రై చేసి అలా ఉంచాను. అది ఎప్పుడన్నా నేను కసూరి మేతి అయిపోయినప్పుడు ఆ ప్లేస్లో పైన టాపింగ్ లాగా వేస్తాను, పన్నీర్ బటర్ మసాలా అలా చేసినప్పుడు, కడాయి వెజ్ అలాంటివి. అండ్ అది కూడా అండ్ గోధుమ పిండి, చపాతీ చేసేటప్పుడు గోధుమ పిండి కలుపుతాం కదా, ఆ పిండిలో కూడా ఇలా నలిపేసేసి కొంచెం ములగాకు వేసేస్తా. సో ములగాకు చాలా మంచిది కదా హెల్త్కి. ఈ ఫ్రిడ్జ్కి మనము వైఫై కనెక్షన్ ఉంటుంది, మన మొబైల్తోనే దీన్ని టెంపరేచర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు అనమాట. సో ఫ్రిడ్జ్ వచ్చేసి 4 degrees ఉందన్నమాట, ఫ్రీజర్ వచ్చేసి -14 degrees ఉంది. సో ఫ్రీజర్ పార్ట్లో కొంచెం మనకి గ్రాసరీస్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి, నిల్వ ఉండాల్సినవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి -14 degrees ఏమో ఫ్రీజర్ పార్ట్, ఫ్రిడ్జ్ పార్ట్ వచ్చేసి 4 degrees ఉంది. చైల్డ్ లాక్ ఉంటుంది దీనికి. పొద్దున ఎప్పుడో 11ంటికి స్టార్ట్ చేసినట్టున్నానండి, మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టీ టైం అయిపోయింది. సో ఇన్ని అవర్స్ అయితే పట్టింది. సో ఇంకా లోపల పార్ట్ అయిపోయింది కదా, ఇంకా బయట కూడా చుట్టూ తుడిచేసుకుంటున్నాను. సో ఇంత టైం పడితే మాత్రం ఏమైందిలేండి, నాకు ఇంకా ఒక 5-6 నెలల పాటు ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా నీట్గా ఉంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తాను. ఇది ఒకసారి కింద అంతా పడింది, క్లీన్ చేసేసి ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో ఫ్రిడ్జ్. చక్కగా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంది కదా. సో చూడండి బాగుంది కదా. ఇలా చేసినప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత అవుట్పుట్ చూశాక మనసుకి హాయిగా ఉంటుందండి. ఫైనల్లీ మన రెఫ్రిజిరేటర్ డీప్ క్లీన్ అయితే అయిపోయిందండి. అలాగే మీకు నేను చెప్పిన టిప్స్ నచ్చాయా నచ్చలేదా కామెంట్ చేసి చెప్పండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై.